బీబీజీ వారి సంక్రాంతి బంపర్ ఆఫర్ అమరావతి వెంచర్స్ లో ప్లాట్ పై ఫ్రీ రిజిస్ట్రేషన్. లక్కీ కస్టమర్ కు ప్లాట్ కొంటే ప్లాట్ ఫ్రీ. షరతులు వర్తిస్తాయి. సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని ప్రభుత్వ కాలేజ్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొనుంది. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని వర్షిని టీచర్ చేసిన అవమానాన్ని తట్టుకోలేక కన్నుమూసినట్లుగా కూడా తెలుస్తోంది. వర్షిని కాలేజీకి కాస్త ఆలస్యంగా వచ్చింది. ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించిన టీచర్లకు తనకు పీరియడ్స్ వల్ల ఆరోగ్యం బాలేదని ఆ అమ్మాయి తన బాధను చెప్పుకుంది. బట్ అక్కడున్న ఇంగ్లీష్ టీచర్ మధుర సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించారు. పీరియడ్స్ వచ్చాయా, నాటకాలు ఆడుతున్నావా, ఏది చూపించంటూ కూడా అందరి ముందు అత్యంత అసభ్యంగా అమానవీయంగా దూషించారు. ఒక విద్యార్థిని ఆత్మగౌరవాన్ని కాలరాస్తూ టీచర్ చేసిన ఈ వ్యాఖ్యలు వర్షిని మానసికంగా కుంగదీశాయని చెప్పుకోవచ్చు. అవమానంతో కుచించుకుపోయిన వర్షిని ఏడుస్తూనే ఇంటికి చేరుకుంది. ఇంటికి వెళ్ళగానే తీవ్ర మనస్తాపంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఆ విద్యార్థిని. కుటుంబ సభ్యుల వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు షాకింగ్ నిజాలు వెల్లడించారు. తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగా వర్షిని మెదడులో బ్లడ్ క్లాట్ అయిందని కూడా, బ్రెయిన్ డెడ్ అయినట్లుగా కూడా వాళ్ళు ధృవీకరించారు. చికిత్స పొందుతూ ఆ చిన్నారి ప్రాణాలు విడిచింది. చదువుకోవాల్సిన వయసులో ఉపాధ్యాయుల ప్రోత్సాహం అందించాల్సిన చోట ఇలాంటి వేధింపుల వల్ల ఒక విద్యార్థిని మృతి చెందడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైందని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. వర్షిని మృతిపై తోటి విద్యార్థులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అక్కడ తమ కూతుర్ని మానసికంగా చంపేసిన ఇంగ్లీష్ టీచర్ మధుర, అలాగే దీనికి బాధ్యురాలైన ప్రిన్సిపల్ నాగరాణిని వెంటనే సస్పెండ్ చేయాలంటూ కూడా వారిని అరెస్టు చేయాలని తల్లిదండ్రులు కాలేజ్ ముందు బైఠాయించడం కూడా జరిగింది. విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున తరలి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. నా బిడ్డను నాకు అప్పగించండి, లేదా ఆ టీచర్ను బయటకు పంపండి అంటూ కూడా వర్షిని తల్లి చేస్తున్న రోదనలో అక్కడున్న వారందరినీ కూడా కంటతడి పెట్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. పీరియడ్స్ ప్రాబ్లం ఉంది, లేట్ వచ్చింది. ఫిజిక్స్ మ్యాథ్స్ ఎందుకు లేట్ వచ్చింది అని అంటే, లేదు మీరు ఎప్పుడు లేటే వస్తారు, నేను ఎగ్జామ్ రాయని ప్రాక్టికల్ మార్క్స్ వేయదని చెప్పేసి బయట 1 o'clock వరకు అయితే ఇంగ్లీష్ మ్యామ్, మధురా మ్యామ్ ఎందుకు లేట్ వచ్చిందంటే మా ఫాదర్ కి బాగా, నాకు ఇట్లా పీరియడ్స్ పీరియడ్స్ మాకు రావా, నీకే వచ్చినాయా, నేను చూడలేకనా అని అందుకు ముంగట అన్నదంట స్టూడెంట్స్. ఇక అది పెట్టుకుని ఆమె మిస్ అయ్యింది. మధ్యాహ్నం లంచ్ చెయ్యలేదు, బాగా ఏడ్చిందంట. ఇక వాళ్ళ అక్క దగ్గరికి వచ్చి చెప్పిందంట అని అన్నారు. నేను ఫాదర్ కూడా కార్పెంటర్ గారు మధురమాన్ వాళ్ళతో చేసింది, హాఫ్ వర్క్ కేసు చేసింది. అడిగితే ఆమె మనసులో పెట్టుకుని పిల్లల్ని ఇట్లా టార్గెట్ చేసిందేమో అని మాకు టార్చర్ చేస్తారు. మరి ఎంక్వైరీ రాయకపోయినా సిగ్నేచర్ చేయం, మీ పేరెంట్స్ మీరు ఎట్ చేస్తారని కూడా. అయితే మా ఫ్రెండ్స్ ఇట్లా మధురా మ్యామ్ అంటే తనకి పీరియడ్స్ ఉన్నాయి, అయితే తను వెళ్ళి మ్యామ్ మధురా అనడం తప్పే కదా సార్. ఏమంటారంటే మా మీద రివర్స్ చేస్తారు, మాకు ఏదైనా భయపెట్టిస్తారు. వర్షిని పేరెంట్స్ మాట్లాడినప్పుడు కూడా మనం చూసాం. తల్లి కూడా చెప్తూ ఉన్నారు, టార్గెట్ చేసినట్టే ఆవిడ మాట్లాడారు అని కూడా ఆమె చెప్తూ ఉన్నారు. తనకి ఆల్రెడీ ఆరోగ్యం కూడా బాగాలేదు, తను పీరియడ్స్లో ఉంది, మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదట. వాళ్ళ సిస్టర్ దగ్గరికి వెళ్ళి కూడా తన బాధను చెప్పుకుందంట, అలాగే ఇంటికి కూడా వచ్చింది అనేది కూడా తన తల్లి అయితే వర్షిని తల్లి చెప్తూ ఉన్నారు. అలాగే స్టూడెంట్ మాట్లాడినప్పుడు కూడా మధుర టీచర్ చాలా ఇబ్బంది పడుతుంది, లేట్గా వస్తారని చెప్పి కూడా ఒక రకంగా అయితే టార్చర్ పెడుతుందని కూడా స్టూడెంట్స్ కూడా రకరకాలుగా ఆరోపిస్తూ ఉన్నారు. మధుర మేడంకి అయితే ఆ కాలేజ్ మేడంకి సంబంధించి కూడా దీనికి సంబంధించి వీళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా విషయాలు బయటకి రావాల్సి ఉంది. బట్ ఆమె టార్గెట్ చేసి మాట్లాడడం వల్ల ఈరోజు మా అమ్మాయి చనిపోయింది అని చెప్పి కూడా ఆ తల్లి కూడా
రోధిస్తూ ఉన్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఒక ఆడపిల్ల అని కూడా చూడకుండా శారీరక ఇబ్బందులను హేళన చేస్తూ మాట్లాడిన ఆ ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా సర్వత్రా డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఆ ఉపాధ్యాయులపై కేసు నమోదు చేస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. అది అని ఉంటే మేము హైయర్ అఫీషియల్స్ కి మేము రిపోర్ట్ ఇంటర్నల్ గా మేము అడుగుతుంటే చాలా ఇష్యూలు నడుస్తున్నాయట కాలేజీలో, ఎందుకు మీరు చర్య అలా ఏం లేదు సార్. ఈ కాలేజీ బాగా ప్రెస్టీజియస్ కాలేజ్ సార్. 80% లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ తప్పు జరిగుంటే మేము డిపార్ట్మెంటల్ తరంగా కంపల్సరీ మేమే యాక్షన్ తీసుకుంటాం. ఇందులో మీకు సంశయం ఏమీ లేదు. మేడం ఈ మధుర అనే మేడము ఆ లెక్చరర్ ఇంతవరకు దొరకదా మేడం? ఎక్కడ అబ్సెంట్ మేము నంబర్ ఆఫ్ టైమ్స్ ఫోన్ చేస్తున్నాం సార్. ఇద్దరు కాలేజీకి రాలేదు మేడం. కడుపుకోతే ఎట్లుంటుందో ఒక ఆడబిడ్డగా మీకు తెలుసు. బిడ్డలు ఉన్నారు సార్. నేను అదే అందుకే మాట్లాడుతున్నాను. మిమ్మల్ని వేరే ఏదో నాకు బిడ్డలు ఉన్నారు. నేను ఎంత డెడికేటెడ్ గా పని చేస్తాను అనేది మీరు పిల్లల్ని అడగండి. ఎవరిని అడగండి, పిల్లల్ని అడగండి. నా గురించి